ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, యేసే కృపా పరిచర్య తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? ప్రతిరోజు మరి మీ కుటుంబాలలో ఉదయము సాయంత్రము ప్రార్థనలు చేసుకుంటున్నారండి. సాయంకాలము తప్పకుండా కుటుంబ సమేతంగా మీరు కూడుకొని ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రతిరోజు సాయంకాలం లైవ్ స్తుతి నైవేద్యం వస్తుంది. మీ స్తుతి నైవేద్యం కూడా మీరు పాల్గొనవచ్చు. సరే అండి, మంచిది. మరి ఈ యొక్క దినానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. ప్రతిరోజు మనము దేవుని వాక్యము చేతనే మనం ఆరంభించాలండి. ప్రతిరోజు ఈ షార్ట్ మెసేజ్ మీరు విని మీ యొక్క ఉద్యోగాలకి కానీ మీ పనులకి కానీ మీరు వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సరే అండి, లూకా రాసినటువంటి భక్తుడు రాసిన లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 21 2వ వరుస నేను చదువుతున్నానండి. లూకా సువార్త 6:21 2వ వరుస. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మళ్ళా చదువుతానండి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇవే మాటలు మత్తయి సువార్తలో కూడా ఉంటాయండి. 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగం అంటారు. ఈ 5వ అధ్యాయము 6, 7, 8 వరకు కొండ మీద ప్రసంగం అనమాట. యేసు ప్రభుల వారు కొండ మీద కూర్చొని 3 రోజులు మరి ఈ వాక్యాలు ప్రకటించినట్టుగా మనకు కనబడతాయి. అయితే లూకా భక్తుడు కూడా అవే మాటలని ఇక్కడ కోట్ చేసి రాశాడు. అయితే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అని స్వయంగా యేసు ప్రభు చెప్తున్నారు. ఇది వాగ్దానం అండి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. ఇది వాగ్దానం. అయితే చూడండి, మనము మన యొక్క మరి పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసే దేవుడు రక్షకుడు అని అంగీకరించి ఆయన కొరకు జీవిస్తున్నటువంటి మనకు ఎన్నో మరి ఏమంటారు సూటిపోటి మాటలు ఎదురవుతూ ఉంటాయి కదండి. ఇరుగు పొరుగు వారి నుండే కావచ్చు, మన బంధువుల నుండే కావచ్చు, మనల్ని వేధిస్తూ ఉంటారు వాళ్ళ మాటల చేత. మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మరి ఎందుకు మీ కుటుంబంలో కార్యాలు జరగట్లేదు? మీరు దేవుని నమ్ముకున్నారు కదా, ఎందుకని మరి మీ పిల్లల వివాహాలు అవ్వట్లేదు? ఎందుకు గర్భఫలాలు మరి పొందుకోవట్లేదు? ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు? ఎందుకు మీ జీవితాలు అలాగే ఉన్నాయి? వారు దేవుని నమ్ముకున్నారు కదా అని వారి మాటల చేత మనల్ని దెప్పొడుస్తూ ఉంటారు. అప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రేమల దేవుని బిడ్డలారా? ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు కదా, మీరు ధన్యులు, మీరు నవ్వుతారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 8వ అధ్యాయం, ఇదే లూకా సువార్త 8వ అధ్యాయం, ఒక వ్యక్తి ఉన్నాడండి, అధికారి. ఆయన ఒక అధికారి, ఒక గొప్ప మరి ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, ధనవంతుడు, యాయీరు ఆయన పేరు. అయితే ఆయనకు ఒక కుమార్తె ఉందండి, 12 సంవత్సరాలు. ఆ అమ్మాయికి అనారోగ్యం చేత మరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఆయన తెలుసుకున్నాడు, యేసు ప్రభు ముట్టితే స్వస్థత నొందుతుంది నా బిడ్డ అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చి ఆయన అధికారాన్ని, ఆయన డబ్బును, ఆయన పదవిని అన్ని పక్కన పెట్టేసి యేసే సన్నిధిలో సాష్టాంగ నమస్కారం సాగిలపడ్డాడంట. సాష్టాంగ నమస్కారం చేశాడంట. అయ్యా, నాకు ఒక్కగానొక కూతురు ఉంది, అయ్యా మీరు రావాలయ్యా, తప్పకుండా రండి అయ్యా, నా కూతురు స్వస్థపరచయ్యా, ఆమె జబ్బు నుండి విడిపించయ్యా, నువ్వు ఎన్నో రోగాలు బాగు చేస్తున్నావు కదా, ఎంతోమంది నువ్వు బాగు చేస్తున్నావు కదా, ఎంతోమంది బాగుపడుతున్నారు కదా అయ్యా, ఒక్కసారి కనకరించి మా ఇంటికి రాయా అని యేసు ప్రభు పాదాల సన్నిధిలో పడ్డాడంట. ఒక అధికారి కదా, తను మామూలు చెప్పొచ్చు కదా, చెప్పకుండా సాగిలపడి దేవుని సన్నిధిలో తగ్గించుకొని వేడుకున్నప్పుడు యేసయ్య ఏం చేసో తెలుసా అండి, తనతో పాటుగా ఇంటికి వెళ్ళాడనమాట. సగం దూరం వచ్చేసరికి ఆ అధికారి ఇంటి నుండి కొంతమంది వ్యక్తులు వచ్చారు. వ్యక్తులు వచ్చి ఏమన్నారో తెలుసా? అయ్యా, ఇంకా బోధకుని ఏమి బాధ పెట్టకు, ఎందుకంటే అమ్మాయి చనిపోయింది అని అన్నప్పుడు చాలా బాధపడ్డాడు. ఆ మనుషులు అక్కడ ఉన్నటువంటి మరి వారి బంధువులే కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, మరి ఆయన అధికారి కదండి, మరి వాళ్ళ పని మనుషులు ఉంటారు కదా చాలా మంది, వాళ్ళు కూడా అందరు కూడా గొల్లు అని ఏడుస్తూ ఉన్నారన్నమాట. అక్కడ రాయబడి ఉంది 8వ అధ్యాయంలో, వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడ్చారంట. ఎందుకో తెలుసా? 12 సంవత్సరాల ముక్కుపచ్చలు ఆరని ఆ అమ్మాయి చనిపోయిందని ఉద్దేశంతో అందరూ ఏడుస్తూ ఉన్నంట. అప్పటి వరకు కన్నీరుతో దుఃఖ సముద్రంతో మునిగిపోయినటువంటి ఆ ప్రజలందరినీ యేసే చూసి, ఆ యాయుడిని చూసి నమ్మక మాత్రం ఉంచని చెప్పి ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ రూమ్కి వెళ్ళి చేయి పట్టుకొని లెమ్మని చెప్పేసరికి ఆ అమ్మాయి చిన్న పాప లేచి కూర్చుందంట. అప్పటి వరకు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, కన్నీరు కారుతానే ఉన్నాయి. ఎప్పుడైతే
మరి యేసు ప్రభుల ఆ అమ్మాయిని ముట్టి మరి లేపగానే ఆమెలో జీవం వచ్చేసిందండి. ఏసే మాట ఆ స్వరము ఎప్పుడైతే ఆ అమ్మాయి చెవులో వెళ్ళిందో ఆమె జీవించిందండి. మృతుల్లోకంలో ఉన్నటువంటి అమ్మాయికి జీవం కలిగింది. ఏసే మాటలు జీవం కలిగించే మాటలు, బ్రతికించే మాటలు. ఆయన ఏడుస్తున్నటువంటి వారిని నవ్వు కలిగించే దేవుడు అండి. ఒక్క క్షణం చాలండి పరిస్థితులు మార్చబడడానికి. ఒక్క నిమిషం చాలు. ఇప్పుడు ఏడుస్తున్నారా? ఈ బాధల చేత, ఇబ్బందుల చేత, సమస్యల చేత ఏడుస్తున్నారా? ప్రేమని దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన కొరకే వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు ధన్యురాలివి, నీవు నవ్వుతావు, నీకు నవ్వు కలగజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో మీ కుటుంబాలలో దేవుడు సంపూర్ణమైన నవ్వును, ప్రహర్షముతో మీ పెదవులను నింపునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో మాతో వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారని. ప్రభా, ఎంతో గొప్ప వాగ్దానం అయ్యా తండ్రి. యేసయ్య యాయిరు కుటుంబము నాయన దుఃఖ సముద్రముతో మునిగిపోయినప్పుడు ప్రభా, ఒకే ఒక్క మాటతో తన్ని మరలా వారికి నవ్వును అనుగ్రహించావు. చనిపోయిన బిడ్డ బ్రతికించి ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపావు అయ్యా. ఎవరైతే ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్నారు, అలాంటి సమస్యల గుండా వెళ్తున్నారు, మాకు దుఃఖమే మిగిలింది, ఈ కన్నీరు మాకు ఇంకా తుడిచివేయబడవా, ఈ కష్టాలు పోవా అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రభా, ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే ప్రార్థిస్తున్న వెంటనే ప్రతి దుఃఖము కొట్టివేయబడునుగాక అయ్యా. నవ్వుతో వారి యొక్క హృదయాలు నింపబడునుగాక, వాళ్ళ పెదవులపైన నవ్వు కలుగునుగాక. యేసు నామములో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కృపగల తండ్రి, దయగల దేవా, ఒక్క క్షణంలోనే పరిస్థితులన్నీ తారుమారు చేయగల గొప్ప దేవుడవు, సమర్థుడవు, సర్వశక్తి గల దేవుడవు, నీకు నీ వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.